హాయ్ అమిగోస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి వడ్డీ వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ లెండింగ్ బిజినెస్. సో చాలామందికి ఈ వడ్డీ వ్యాపారం మీద ఎలాంటి అవగాహన ఉండదండి. ఇందులో నష్టాలు ఎలా ఉంటుంది, లాభాలు ఎలా ఉంటుంది, ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్తో మనం కంపేర్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. సో చాలామంది దగ్గర అడుగుతూ ఉంటారండి, డబ్బులు చేతిలో ఉన్నాయి కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదురా అని చాలామంది అంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఆలోచించే బిజినెస్ ఏంటంటే వడ్డీ వ్యాపారం బిజినెస్. సో ఈ వడ్డీ వ్యాపారం బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు చూసుకుందాం మనం. ఓకే, ఎందుకంటే నేను ఇందులో లాభాలు ఒకటే కాదండి, నష్టాలు కూడా చెప్తున్నాను. ఓకేనా? సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి. ఓకే, సో అసలు వడ్డీ వ్యాపారం అంటే మన దగ్గర ఉన్న డబ్బును ఇతరులకు అప్పుగా ఇవ్వడం, నెలకి లేదా రోజుకి వాళ్ళ దగ్గర నుండి వడ్డీ అనేది మనం వసూలు చేయటం. సో ఉదాహరణకి మీరు చూసుకుంటే ఒకరికి ఒక 50,000 మీరు ఇచ్చారండి. సో నెలకి ₹3 వడ్డీ తీసుకుందాం, మీరు మంచోళ్ళు కాబట్టి అనుకుందాం. అప్పుడు నెలకు వచ్చేసి మీకు ₹1,500 అయితే మీకు రావడం జరుగుతుంది. అసలు ఎవరు అప్పు అనేది ఎక్కువగా తీసుకుంటారు అని మనం ఒక విషయం తీసుకుంటే ఇక్కడ స్మాల్ షాప్ బిజినెస్ ఓనర్స్ తీసుకుంటారు, లేదా ఆటో డ్రైవర్స్ తీసుకుంటారు, లేకపోతే డైలీ వర్కర్స్ తీసుకుంటారు, లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళకి ఏమైనా ఉంటే తీసుకుంటారు, లేదా బిజినెస్లో ఎవరైనా లాస్ అయితే కూడా ఈ యొక్క డబ్బు అనేది తీసుకోవడం జరుగుతుంది వడ్డీకి. ఒకవేళ బ్యాంక్లో లోన్ మనం అయితే అప్లై చేసామండి, సో అది రావడానికి దాని ప్రాసెస్ అనేది చాలా లేట్గా ఉంది. వాళ్ళు డైరెక్ట్గా ప్రైవేట్ లెండర్స్ని అంటే వడ్డీ వ్యాపారస్తుల్ని కన్సల్ట్ అవుతారు. సో ఈ విధంగా డబ్బు అనేది వేరే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది ఈ వడ్డీ వ్యాపారంలో. సో ఇప్పుడు అసలు లాభం ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకుందాము. సో దాన్ని మీరు నలుగురికి 25,000 చొప్పునైతే ఇవ్వడం జరిగింది. నెలకు 3% వడ్డీ తీసుకుంటే ఒక్కొక్క దగ్గర నుంచి మీకైతే ₹750 అయితే రావడం జరుగుతుంది. అంటే నలుగురికి కూడా మీకు నెలకి ₹3,000. దీన్ని సంవత్సరానికి కన్వర్ట్ చేసుకుంటే ₹36,000 అయితే మీ యొక్క మీరు ఏ పని చేయకపోయినా సరే మీ బ్యాంకులో కానీ మీ చేతిలో కానీ రావడం జరుగుతుంది. అందుకే చాలామందికి ఇది ఈజీ ఎర్నింగ్ అల్లే ఇన్కమ్ లాగా కనిపిస్తుంది ఈ యొక్క వడ్డీ వ్యాపారం. కానీ ఇక్కడే చాలామందికి తెలియదండి నష్టం ఎలా వస్తుంది, ఎలా మోసపోతారు అనేది చూద్దాం ఇప్పుడు. సో వడ్డీ బిజినెస్లో సేఫ్ అనుకుంటారు, కానీ అది నిజానికి ఏంటంటే ఫ్రెండ్స్, డబ్బు తిరిగి రాకపోయే అవకాశం ఉంది, లేదా వాళ్ళు తప్పించుకుంటే, లేదా మధ్యలో ఏమైనా గొడవలు జరిగినా ఇటువంటి సందర్భాల్లో డబ్బు అనేది రాకపోవడానికి ఒక నష్టంలా చెప్పుకోవచ్చు. హౌస్ లాస్ యువర్ కమ్ అంటే మీకు నష్టం ఎలా వస్తుందంటే, బారోవర్ బిజినెసెస్ లాస్ అంటే ఫెయిల్ అంటే అప్పు తీసుకున్న వ్యక్తి కట్టడంలో విఫలమైనప్పుడు అంటే మీకు అసలు పోతుంది, ఇంట్రెస్ట్ అనేది రెండూ పోతుంది. లేదా మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు లీగల్గా ప్రూఫ్ అనేది లేకపోవటం వల్ల కూడా డబ్బు అనేది రికవరీ అవ్వదు. ఓకే, ఈరోజు చాలా అంటే చాలా గట్టిగా ఉండాలి డబ్బులు ఇచ్చే టైంలో చూసుకోవాలని, లేదా ఎమర్జెన్సీలో ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. లేదా ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ మనోడే కదరా వాడికి ఇస్తే ఏమవుతుంది డబ్బులు ఇద్దాంలే అనుకున్నప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్ అనేది జరుగుతుంది. అక్కడైతే నష్టం అయితే వస్తుంది మీకు. ఓకే, ఒక్కొక్క తప్పు అనేది మీ మొత్తం క్యాపిటల్ని కూడా ముంచేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఈ వడ్డీ వ్యాపారంలో చాలా స్టేట్స్లో ఏం జరుగుతుందంటే అన్రిజిస్టర్డ్గా మనీ అనేది లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల కూడా అది అనేది ఇల్లీగల్గా కొన్ని చోట్ల జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదా పోలీస్ కేసెస్ కానీ, థ్రెట్స్ కానీ, స్ట్రెస్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు అయితే ఉంటాయి. అందుకే ప్రాపర్ అగ్రిమెంటు, ప్రూఫ్, విట్నెస్ లేకుండా మీరైతే ఎప్పుడు ఎవరికి డబ్బు అనేది ఇవ్వద్దు. ఓకే, వడ్డీ వ్యాపారం అనేది హై ప్రాఫిట్ బిజినెసే కాదండి, ప్లస్ మీరు కరెక్ట్గా చేసుకోకపోతే హై రిస్క్ బిజినెస్ కూడా అవుతుంది. డబ్బు కోల్పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ చేతుల్లో మీరైతే ఇరుక్కుపోయే అవకాశం అయితే చేయమాకండి. లేదా ఓకేనా, స్మాల్ బిజినెస్ సర్వీసెస్ లేదా బిజినెస్ సేఫ్టీ గురించి మీరైతే తెలుసుకోండి. ఓకే.